ప్రజా సేవకులుగానే ఉండి ప్రజల కష్టాలు తీరుస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. పాలేరు నియోజకవర్గంలో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో ప్రజాపాలన కార్యక్రమం నడుస్తుందన్నారు. గత ప్రభుత్వం పేదల సమస్యలను విస్మరించిందని మంత్రి తెలిపారు. మాటలు కాదు చేతల్లో చూపించాలనే నిబద్ధతతో పనిచేస్తున్నామని పొంగిరెడ్డి స్పష్టం చేశారు. అడిగాను ఇప్పటి వరకు ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి ఈ జిల్లాలోనే అడిగాను. సుమారు 1,26,000 చిలుకు అప్లికేషన్లు వచ్చాయని చెప్పారు. గడిచిన 10 సంవత్సరాలలో ఏ తెలంగాణ రాష్ట్రం వస్తే మంచి జరుగుతుందని కలల కన్నా తెలంగాణ ప్రజల కోరికల కలల్లాగానే మిగిలిన ఈ సందర్భంలో తెలంగాణ ప్రజలకు ఎప్పుడు ఇందిరమ్మ రాజ్యం వస్తే మా కుటుంబాలు బాగుపడతాయని ఎదురు చూసి రాజ్యాన్ని తెచ్చుకున్న తర్వాత కూడా మీ మనసుల్లో కోరికలు అడగకపోతే అది కరెక్ట్ కాదు అని మీ వద్దకే ప్రభుత్వాన్ని పంపించి మీ ఇంటి దగ్గరికి అధికారులను పంపించి ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని మీ గుమ్మానికి చేర్చే బాధ్యత ఇందిరమ్మ రాజ్యంలో మేమందరం తీసుకోబోతున్నాం. ఇప్పుడే కలెక్టర్ గారిని అడిగాను ఇప్పటి వరకు ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి ఈ జిల్లాలోనే అడిగాను.